వ్యక్తిగతం ఏముంది? వ్యక్తిగతం ఏముంది? అవసరం అనుకుంటాను ఆయనకి అవసరం. ఆయన వెళ్ళిపోయినాడు, దానికి ఏముంది? నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా, మీరు ఉన్నారు కదా. మరి 2 రోజుల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ నలుగురు అంటే మేము మీ అందరం కాదా? కాదండి. ఏంటి 3 రోజులు ముందు 3 రోజుల ముందు వరకు ఉందా లేదా? ఈ మూడు రోజులు స్వేచ్ఛ వచ్చిందా? ఆయనకేదో వ్యక్తిగత కారణాలు ఉంటాయి, దయచేసి అవ్వడకండి. సార్ వ్యక్తిగత కారణాలు ఏమంటే దయచేసి ఎందుకండి? ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీలో మనం పనిచేసి ఇంకో రాజకీయ పార్టీకి వెళ్తేందుకు రాబోయే కారణాలు చెప్పాలి తప్ప నిన్న కారణాలు చెప్పడానికి లేదు. మరి 3 రోజుల ముందు ఉన్నాం కదా ఇక్కడ. ఇందాక నాకు ఎవరు చెప్తున్నారు, ఇది మమ్మల్ని అడగకుండా పెట్టేసరి. మమ్మల్ని అడగకుండా పెడితే మనం ప్రెస్ మీట్ ఎందుకు కూర్చున్నాం మనందరం? సరే వదిలేయండి. ఆయన పాపం ఆయనకి ఏదో పనులు ఉంటుంది, ఆ పనిలో ఉంటారు. దాని గురించి మన టైం ఎందుకు మనం వృధా చేసుకోవడం? ఇంకో టైం ఏం చూసుకుందాం. అల్లు అర్జున్ గారి అరెస్ట్ నేను కూడా చూశాను. నిన్న ఇవాళ వచ్చి అల్లు అర్జున్ గారి చేయడం, నిన్న కాక మొన్న వచ్చి మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ని. దయచేసి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి, సందర్భాన్ని ఆలోచించుకోవాలి. చట్టం దాని పని చేసుకుపోద్ది, అది ఎప్పుడు ఉన్నది అది. కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దూరదృష్టి ఆలోచన చేయాలి. సో మటుకు అప్పుడు ఇది ఆయన వెళ్ళారు దేనికి, అక్కడ వచ్చి ప్రీమియర్ షో ఏది వేస్తున్నప్పుడు ఆయన ఎలాగుంది చూద్దామని వెళ్ళి ఉండొచ్చు. చూశారు, అక్కడైతే స్టాంపింగ్ జరిగింది. ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే. అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు, ఆయన కూడా ఖండించారు, ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది, కాదని లేదు. నేనేమి వెనకేసుకు రావట్లే. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఆలోచించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరి గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో కూడా ఈ తోపుడాటలో, ఈ దొమ్మిలో సుమారు 20 మంది చనిపోయినారు. 29 మంది. ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము? ఎవరిని పాయింట్అవుట్ చేసింది? అది కాదా? నేను దానికి ముడిపెట్టట్లేదు, కానీ అవసరం. కానీ ఆయన కడితే మరి ఎవరైతే ఆయన్ని మాట్లాడతారుగా, అది పూర్తిగా కూడా పోలీసు వైఫల్యం. ఇది ఎందుకు కాకూడదు పోలీసు వైఫల్యం? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీకు ఏమైంది? ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు? ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి? అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ. ఒక ఫ్యాషన్, ఏదైనా ఒక యూనిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి, ఏదో ఇబ్బందులు పెట్టాలి, పెడితే మనం ఏదో ఇది అనుకోని. ఎందుకు? కొద్దిగా ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే, నేను కాదనలేదు. సామాన్యుడికి, పేదవాడికి, చిన్నవాడికి, పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే. నాకు దాని దగ్గర ఏం లేదు. కానీ సందర్భాలు, సమయాలు, పరిస్థితులు వాటిని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఫేవర్ చేయక్కర్లే, కానీ వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాలి. నేనైతే ఈ ఇష్యూలో ఇప్పుడు జరుగుతున్న మోహన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా అభిప్రాయం. తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం. ఏమనంటే అనొచ్చు, పోలీసు వాళ్ళు తీసుకొని పోలీసు ఎలా తీసుకుంటుంది? ప్రభుత్వంతో నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళ మీద ఎలాంటి ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది.
మా తాలూకా ఒత్తిళ్ళు, మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు, మా తాలూకా పరిస్థితులు ప్రకటపెట్టే పోలీసు వచ్చి రియాక్ట్ అవుద్ది. ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి. సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి, అది కాదు కదా. నేనైతే దీన్ని పూర్తిగా ఈ తొందరపాటు చర్య, ఇది తప్పిదనం, ప్రభుత్వం తాలూకా తప్పిదనం, ప్రభుత్వం తొందరపాటు చర్య అనేది నా తాలూకా అభిప్రాయం.